అగ్నితో నిండిన ఈ విశ్వంలోకి స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా భిన్నమైన ఆలోచన గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే అగ్ని కేవలం ఒక మూలకం కాదు, అది ఈ ఉనికికే మూలం అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్. ఆలోచించండి, ఒకవేళ మనం నివసిస్తున్న ఈ విశ్వం కేవలం గ్రహాలు, నక్షత్రాలతో నిండిన ఖాళీ ప్రదేశం కాకుండా నిజంగానే బ్రతికుంటే? ఈ ఒక్క ప్రశ్నతోనే మన అన్వేషణ మొదలవుతుంది. సరే, ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనం దాదాపు ఒక శతాబ్దం వెనక్కి వెళ్ళాలి. 1925లో ప్రచురించబడిన ఎ ట్రిటైజ్ ఆన్ కాస్మిక్ ఫైర్ అనే ఒక పుస్తకంలోకి. చెప్పాలంటే ఇది అంత సులభంగా అర్థమయ్యే పుస్తకం కాదు, కానీ ఇందులో విశ్వం గురించి మన ఆలోచనా విధానాన్ని మార్చే కొన్ని అద్భుతమైన విషయాలు ఉన్నాయి. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా అసలు ఈ అగ్నివిశ్వం అంటే ఏమిటో చూద్దాం. ఆ తర్వాత విశ్వపురుషుడు, మానవ ప్రతిబింబం, చైతన్య లక్ష్యం, చివరిగా ఈ వాస్తవికతను నిర్మించే అదృశ్య వాస్తుశిల్పుల గురించి మాట్లాడుకుందాం. ఇక మొదటి భాగంలోకి వెళ్ళిపోదాం. ఈ సిద్ధాంతం ప్రకారం మనం చూసే ప్రతీదీ, ఈ ఉనికిలో ఉన్న ప్రతీదీ 3 రకాల అగ్నుల కలయిక మాత్రమే. మరి ఏంటి ఈ 3 రకాల అగ్నులు? మొదటిది విద్యుత్ అగ్ని. దీన్నే ఆత్మ లేదా స్పిరిట్ అని కూడా అనొచ్చు. ఇదే మొత్తం విశ్వాన్ని నడిపించే సంకల్పశక్తి. ఇక రెండోది సౌర అగ్ని. ఇదే చైతన్యం, అంటే కాన్షియస్నెస్. ఇది ఆత్మకీ పదార్థానికి మధ్య ఒక వారధి లాంటిది. ఇక మూడోది ఘర్షణ ద్వారా అగ్ని. ఇది మన చుట్టూ ఉన్న ప్రతి వస్తువులో, ప్రతి అణువులో దాగి ఉన్న శక్తి. ఈ గ్రంథంలో ఒక అద్భుతమైన వాక్యముంది. ఓ గురుదేవా, నేనొక జ్వాలను గ్రహిస్తున్నాను. దానిలో లెక్కలేనన్ని విడదీయరాని నిప్పురవ్వలు ప్రకాశిస్తున్నాయని నేను చూస్తున్నాను. ఎంత అందంగా చెప్పారో కదా! అంటే ఒకే మహాజ్వాలలో మనమందరం చిన్న చిన్న నిప్పురవ్వల్లాంటి వాళ్లమన్నమాట. ఓకే, ఇప్పటిదాకా మనం అగ్ని గురించి మాట్లాడాం కదా. ఇప్పుడు కొంచెం పెద్ద స్కేల్లో ఆలోచిద్దాం. ఈ విశ్వం మొత్తం ఒకే జీవవ్యవస్థ అయితే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనకు గుండెలాంటిది సోలర్ లోగోస్ అనే పదం. అంటే ఏంటంటే మన సౌర వ్యవస్థ మొత్తం, సూర్యుడు, గ్రహాలు అన్నీ కలిపి ఒక చైతన్యవంతమైన జీవి అని ఈ సిద్ధాంతం చెబుతోంది. ఆ జీవికి ఈ గ్రహాలన్నీ అవయవాల్లాంటివి అన్నమాట. ఈ చార్ట్ చూడగానే కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు, కానీ దీన్ని సింపుల్గా ఒక మ్యాప్లా ఊహించుకోండి. పైన ఎక్కడో ఒక దైవిక శక్తి ఉంది. ఆ శక్తి ఒక జలపాతంలా కిందకి ప్రవహిస్తూ రకరకాల స్థాయిలు దాటుకుంటూ చివరికి మన సౌర వ్యవస్థగా, మన కంటికి కనిపించే ఈ ప్రపంచంగా మారింది. అంతా ఒకే మూలం నుంచి వచ్చిందే. సరే, విశ్వం గురించి, సోలార్ లోగోస్ గురించి చూశాంగదా. ఇప్పుడు ఆ పెద్ద చిత్రాన్ని మన జీవితాలకి అన్వయించుకుందాం. పైన ఎలాగో కింద కూడా అలాగే అనే సూత్రం ఇక్కడే వస్తుంది. ఈ మొత్తం ఫిలాసఫీని అర్థం చేసుకోవడానికి ఇదే అసలైన తాళంచెవి. దీని పేరు అనురూప్యతా నియమం. దీని ప్రకారం ఈ బ్రహ్మాండంలో ఏదైతే ఉందో అదే ఈ పిండాండంలో, అంటే మనలో కూడా ఉంది. మనం ఈ విశ్వానికి ఒక చిన్న నమూనా అన్నమాట, ఒక మినీ యూనివర్స్. ఈ పోలిక చూస్తే మనకు ఇంకా బాగా అర్థమవుతోంది. చూడండి, ఒకవైపు స్థూల విశ్వముంది, మరోవైపు మనం, అంటే సూక్ష్మ విశ్వం. అక్కడ సౌరవ్యవస్థ ఉంటే ఇక్కడ మనకు భౌతిక, ఆస్ట్రల్, మానసిక శరీరాలు ఉన్నాయి. అక్కడ గ్రహాలు శక్తి కేంద్రాలుగా పనిచేస్తే మనలో చక్రాలు అదే పనిచేస్తాయి. ఎంత అద్భుతమైన కనెక్షన్ కదా! ఓకే, విశ్వం ఎలా పనిచేస్తుందో చూశాం. కానీ అసలు ప్రశ్న, ఇదంతా ఎందుకు? ఈ విశ్వం అసలు ఎందుకు ఉనికిలో ఉంది? ఈ పుస్తకం ప్రకారం సమాధానం చాలా స్పష్టంగా ఉంది. ఈ మొత్తం సృష్టికి ఉన్నది ఒకే ఒక ఉద్దేశ్యం, చైతన్యం, అంటే కాన్షియస్నెస్. పదార్థంలోకి వచ్చి అనుభవం ద్వారా పరిణామం చెందడం, అంతే. ఈ చైతన్యం యొక్క ప్రయాణాన్ని మనం 5 దశలుగా చూడొచ్చు. మొదట అది జాగృతి చెందుతుంది, అంటే నిద్రలేస్తుంది. తరువాత బయటి ప్రపంచంతో సంపర్కం ఏర్పరచుకుంటుంది. ఆ తర్వాత సంఘర్షణ వస్తుంది. ఈ దశలోనే ఆత్మ పదార్థాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తుంది. తరువాత వికాసం, అంటే అవగాహన పెరగడం. చివరిగా విముక్తి. అన్ని అనుభవాలు పూర్తయ్యాక చైతన్యం తన రూపం నుంచి స్వేచ్ఛ పొందుతుంది. ఇది ఒక సైకిల్ లాంటిది. ఇప్పుడు ఇంకో ఆసక్తికరమైన కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. ఈ పుస్తకం ప్రకారం మన చుట్టూ ఉన్న ఈ వాస్తవికతను నిర్మించేది మానవులు కాదు, వాళ్ళు వేరే అదృశ్య శక్తులు. వీరిని దేవతలు లేదా నిర్మాతలు అని పిలుస్తారు. వీళ్ళు ఎవరు, ఏం చేస్తారు?
సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు కాస్మిక్ బిల్డర్స్. ఒక చైతన్యం, అది సోలార్ లోగోస్ కావచ్చు లేదా ఒక మానవుడు కావచ్చు, ఏదైనా సంకల్పించినప్పుడు ఆ సంకల్పానికి అనుగుణంగా వీళ్ళు విశ్వశక్తులను ఉపయోగించి రూపాలను నిర్మిస్తారు. సృష్టి జరిగేటప్పుడు రూపాలను నిర్మించి, ప్రళయం జరిగేటప్పుడు వాటిని విచ్ఛిన్నం చేస్తారు. మళ్ళీ ఈ చార్ట్ చూడండి. ఇది కూడా సంక్లిష్టంగానే కనిపిస్తుంది, కాని దీని సారాంశం ఒక్కటే. ఈ విశ్వంలో ప్రతిదీ అనుసంధానించబడి ఉంది. గ్రహాల మధ్య, సౌర వ్యవస్థల మధ్య అదృశ్య శక్తి ప్రవాహాలున్నాయి. ఈ నిర్మాణాన్ని, ఈ కనెక్షన్స్ను మేనేజ్ చేసేదే ఆ అదృశ్య వాస్తుశిల్పులు. సో ఈ మొత్తం చర్చలో మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటే: మనం కేవలం ఈ విశ్వంలో ఒక భాగం కాదు, మనమే ఒక చిన్న విశ్వం, మనలోనే మొత్తం బ్రహ్మాండం ఉంది. ఈ ఆలోచన మనల్ని ఒక చివరి చాలా శక్తివంతమైన ప్రశ్నకు తీసుకువస్తుంది. అదేంటంటే, ఒకవేళ మనం నిజంగానే సూక్ష్మరూపంలో ఒక విశ్వమైతే మన నిజమైన సామర్థ్యమేంటి, మన పరిమితులెక్కడున్నాయి?